హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యాస్ సోనియా. సో శిఖ పాపతోని ఒక షార్ట్ ట్రిప్ చేయబోతున్నాము, అది కొమరవెల్లికి. యాక్చువల్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ మైల్ స్టోన్స్ ఫర్ శిఖ పాప అని చెప్పాలి. పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమము. సో కొమరవెల్లికి వెళ్తున్నాము. కొమరవెల్లికి వెళ్ళే దారిలో ఏం చేస్తాము అండ్ కొమరవెల్లి టెంపుల్ ఇంపార్టెన్స్ ఏంటి, మాకు ఎట్లా కలిసి వచ్చింది ఆ టెంపుల్, ఎంత పవర్ఫుల్ అనిపించింది అనేది ఆ వివరాలన్నీ కూడా ఈ బ్లాగ్లో షేర్ చేయబోతున్నా. ప్లీజ్ వాచ్. సో స్టార్ట్ అయిపోయాము కొమరవెల్లికి జూబ్లీ హిల్స్ నుంచి. సో జూబ్లీ హిల్స్ నుంచి కొమరవెల్లికి ఆల్మోస్ట్ 95 కిలోమీటర్స్ వస్తుంది అండ్ ఇట్ టేక్స్ లిటరలీ 2 hours ఫ్రమ్ హియర్. అండ్ అత్తయ్య మామయ్య వాళ్ళందరూ వరంగల్ నుంచి స్టార్ట్ అయిపోయారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ ఇన్ షికాస్ లైఫ్. అండ్ చూడండి, ఆడుకుంటూ సరదాగా అలా వెళ్ళాము. ఇంకా దారిలో అక్కడక్కడ పిట్ స్టాప్స్ ఉంటాయి మాకు. అండ్ అవి నేను చాలా ఎంజాయ్ చేసేది. ఎందుకు అంటే యష్ నాకు తినిపిస్తాడు. అక్కడ ఏది దొరికితే అక్కడ బజ్జీలా, టిఫిన్లా, ఏది దొరికితే అక్కడ తినిపించుకుంటూ అలా వెళ్తుంటాము. అండ్ యూ కెన్ సీ శిఖమ్మ చెవిలో పువ్వు పెట్టినాం సరదాగా. సో ఆన్ ది వే యూ కెన్ సీ పంచముఖ ఆంజనేయ స్వామి టువర్డ్స్ అవర్ లెఫ్ట్ సైడ్. జై బజరంగ్ బలి. అండ్ ఫైనలీ వచ్చేసాము కొమరవెల్లి. ఇది మెయిన్ ఎంట్రన్స్. అండ్ హియర్ వి గో టు అవర్ ఫార్మ్ ల్యాండ్. సో మన ఫార్మ్ ల్యాండ్ వచ్చేసి 1.5 kilometers అవే ఫ్రమ్ కొమరవెల్లి మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఈరోజు మన బేబీ శిఖాకి పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమం చేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ మేమందరం ఇక్కడ ఒక సైడ్ ఏమో అత్తమ్మ వాళ్ళు బోనం ప్రిపేర్ చేస్తున్నారు. మేమందరం ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీసేది రెడీ చేసుకున్నాము ఇక్కడ. సో మన ఫామ్లోనే చేసుకుంటున్నాము, ఎందుకంటే కొమరవెల్లికి దగ్గరనే. అండ్ కొమరవెల్లిలోనే ఫస్ట్ ఎందుకు ఇవ్వాలి అంటే మన ఇలవెల్పు అండ్ కులదైవము వంశ పారంపర్యంగా మొత్తం అందరికీ ఇక్కడే తీశారన్నట్టు. అండ్ మనకి మొత్తం ఇక్కడే ఫస్ట్ ఇవ్వడము, వెంట్రుకలు ఇవ్వడం అనేది మొత్తం మల్లన్నకే ఫస్ట్ ఇస్తారు, యష్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్. సో యష్కి కానీ, చెల్లెకి కానీ, విరాట్కి కానీ, వీళ్ళందరికీ కూడా ఇక్కడే ఇచ్చారు. అలాగే శిఖాని కూడా ఇక్కడికి తీసుకొచ్చాము ఈరోజు. యష్ పుట్టక ముందు అయితే ఎవ్రీ 2 yearsకి ఒకసారి వచ్చేదంట. యష్ పుట్టిన తర్వాత ఇంకా ఎవ్రీ ఇయర్ వస్తున్నారు. ఇంకా మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ పోయినట్టే పోతాము. చిన్న పాప వాళ్ళ నాన్నతో ఎట్లా ఆడుకుంటుంది చూడండి. అయితే ఈ పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమం ఎందుకు చేస్తారు అండ్ ఇలా స్పెసిఫిక్గా మనము మల్లన్న టెంపుల్లోనే చేయాలి, మన కులదైవం దగ్గర ఇలవేల్పుల దగ్గరనే చేయాలి, ఇలా అంతా ఎందుకు ఉంటుంది అని అంటే నేను కొంచెం రీసెర్చ్ చేసి కనుక్కున్నా. సో ఆ హెయిర్ అంతా కూడా మన కడుపులో ఉన్నప్పటి నుంచి పెరుగుతుంది. అలా వాళ్ళకి ప్రీవియస్ కర్మలు కానీ అండ్ వాట్ ఎవర్ ఇంప్యూరిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడానికి ఈ కార్యక్రమం చేస్తాము. వాళ్ళ పూర్వజన్మ కర్మలన్నీ ఈ రోజుతోని క్లియర్ అయిపోయి దే విల్ స్టార్ట్ ఏ ఫ్రెష్ లైఫ్ అన్నట్టు. అంటే ఐ మీన్ టు సే సోల్. ఆ సోల్కి ప్రీవియస్ కర్మలు, ప్రీవియస్ మెమరీస్ ఏమున్నా కూడా అటువంటివన్నీ క్లియర్ అయిపోతాయి, ఆ హెయిర్తో పాటు పోతాయి అన్నమాట. అండ్ మన కడుపులో నుంచి పెరిగింది కాబట్టి ఆ రకంగా కూడా ఇంకేమైనా సైంటిఫిక్గా ఇంకేమైనా ఇంప్యూరిటీస్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఈ రోజుతోని. అండ్ ద సోల్ స్టార్ట్స్ ఇట్స్ ఫ్రెష్ లైఫ్ అన్నమాట. సో ఈ కార్యక్రమం చాలా స్పెషల్ అండ్ ట్రెడిషనల్గా కూడా. సో అందుకోసమని ఈ కార్యక్రమం చాలా స్పెషల్ అండ్ దేవుడి సన్నిధిలో దేవుడి బ్లెస్సింగ్స్ తో చేయాలి అని అనుకుంటారు, పెద్దలు చెప్తారు. అండ్ ఇది తెలంగాణలోనే కాదు, చాలా ఏరియాస్లో మనందరం కూడా ఇది మంచి సెలబ్రేట్ చేసుకునే విషయం కూడా. చిన్నపిల్లలకి ఫస్ట్ హెయిర్ రిమూవ్ చేసేదంతా కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మనం ఏంటంటే మేము ఎవ్రీ ఇయర్ పెద్దపట్నం వేసుకుంటాము. సో అన్నీ ఒకే రోజు పెట్టుకున్నాం ఈరోజు పెద్దపట్నం. అండ్ ఏంటంటే పుట్టిన తర్వాత మనం మొక్కు అలాగా దేవుడి దగ్గర పెట్టి దర్శనం ఊరికే చేసుకొని వెళ్ళొద్దు. అందుకని పెద్దపట్నంతో పాటు బోనం వేసుకొని ఈ కార్యక్రమం కూడా ఈరోజే పెట్టుకున్నాం అన్నట్టు. సో నెక్స్ట్ ఆల్రెడీ మా అత్తమ్మ వాళ్ళు అందరు కలిసి బోనం చేస్తున్నారు. నేను చేసేది ఏముండదు, నేను జస్ట్ బేబీని ఎత్తుకొని కూర్చోవడం ఇలాగా. మా అత్తమ్మ వాళ్ళు అందరు చేస్తుంటే నేను వెళ్ళి ఇలా తిప్పి మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే మనము పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమం చూద్దాము. దాని తర్వాత బోనం కానీ పట్నం వేసేది ఇంకా చాలా ఉన్నాయి. తెలంగాణలో ఎలా చేస్తాము అనేది మీకు క్లియర్గా చూపించాలని ట్రై చేస్తున్నా. లెట్స్ గోనా. వీళ్ళు ఆల్మోస్ట్ 5 ఓడిబియ్యం కలుపుతాం. ఈ ఓడిబియ్యంని మల్లన్నని ఒక్క నిమిషం మాతే అమ్మా నిదాయి తల్లి
ఇలాగా ఒడిబియ్యం కలిపి మల్లన్నకి, అలాగే ఎల్లమ్మ తల్లి ఉంటుంది ఇక్కడ, ఎల్లమ్మ తల్లికి కూడా సమర్పించుకుంటాము. చీర అట్లా సారేతో పాటు పెట్టి సమర్పించుకుంటాం అన్నట్టు. నా వీడియోస్లో అన్నిట్లో చూసే ఉంటారు, కానీ నేను ఎప్పుడు స్పెసిఫిక్గా ఇంట్రడ్యూస్ చేయలేదు. మా అత్తమ్మనైతే తెలుసు, మీరు జోడీలో కూడా చూసినారు. సో దిస్ ఇస్ ద యష్ వాళ్ళ అమ్మ, నా అత్తమ్మ. అండ్ హియర్ చీరలు నోట్టుకున్నాయింది పిన్ని. ఓకే ఫైన్. ఈ చీరలు మనకి అమ్మవారికి అండ్ మల్లన్నకి ఇస్తామన్నట్టు. సో వాళ్ళు రెడీ చేస్తుంటే నేను వీడియో కోసం లేవండి అంటే ఓల్డ్ ట్రెడిషన్ లాగా అటెన్షన్ అన్నట్టు నించున్నారు మా వాళ్ళందరూ ఇక్కడ. సో యా. అండ్ రమ పిన్ని యశ్ వాళ్ళ మేనత్త, మేనమామ భార్య అన్నట్టు. మొన్న పెళ్ళికి పోయినాం కదా, వీళ్ళ కూతురు పెళ్ళికే పెళ్ళి ఫొటోస్ పెట్టినాం కదా. అది చిన్నదాన్ని ఫస్ట్ అవుటింగ్ అంటే పెళ్ళి సెలబ్రేషన్ విజిట్ చేయడం అంటే వీళ్ళ కూతురు నవ్య, మా చెల్లె పెళ్ళికి వెళ్ళినాము. అండ్ మా విమలక్క అందరినీ సరదాగా అంత హ్యాపీగా ఉంటాం అన్నట్టు. సో విమలక్క ఏంటంటే అత్త అవుతుంది నాకు వరుసకి, కానీ వీళ్ళందరూ విమలక్క అంటారు. నేను కూడా అక్క అనేసి అంట. యశ్ వాళ్ళ పిన్ని అన్నట్టు, అమ్మకి చెల్లె. అండ్ దట్ ఈస్ మై సిస్టర్, మై స్వీట్ సిస్టర్, మా పెద్దమ్మ కూతురు. నాకు అమ్మమ్మ లేరు, సో మా పెద్దమ్మనే నాకు అమ్మమ్మ అయినా పెద్దమ్మ అయినా. అలాగా మా పెద్దమ్మకి ఈరోజు కొంచెం బాగాలేదు, రాలేదు ఆమె తరఫు నుంచి. అండ్ ఎవ్రీ జోడీలో వచ్చినావు కదా అక్క, జోడీలో తీసుకొచ్చుకున్నా. సో షిల్ బి దేర్ అన్నట్టు మై సిస్టర్ శారదక్క. అండ్ మా జ్యోతమ్మ నువ్వురా దా, నా అన్నపూర్ణాదేవి, మా ఇంట్లో అన్నపూర్ణాదేవి. సో జ్యోతమ్మ మా కుక్. అండ్ ఇప్పుడైతే నాకు ఫుడ్, నా బేబీకి ఫుడ్ అన్నీ చూసుకున్నది అని అంటే ఆల్మోస్ట్ నాకు 4-5 years నుంచి జ్యోతమ్మనే చూసుకున్నది. షీఈ్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్. సో ఈ బోనం వచ్చేసి మనము మామూలుగా బోనం అంటే ప్రసాదం అని, భోజనం పెడుతున్నాము అమ్మవారికి అని అర్థము, అమ్మవారికి కానీ స్వామివారికి కానీ. ఆ బోనంలో వచ్చేసి ఒకటేమో మిల్క్తోని లైక్ బెల్లము అంత వేసి పరమాన్నం చేస్తారు, ఒక దాంట్లోనేమో గుమ్మడికాయ, కాకరకాయ, ఒక 5 varieties ఆఫ్ వెజిటేబుల్స్ అలా చేసి కర్రీ చేస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి పప్పన్నం, ఇంకోటి పచ్చి పులుసు ఉంటుంది. సో మేమైతే ఇలా చేసుకుంటాము. అండ్ మా అత్తమ్మ చేసే పరమాన్నం అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్. సో పుట్టు వెంట్రుకలు తీయడం స్టార్ట్ చేసాము. సో చూస్తే అసలు నాకైతే ఘోరంగా భయం వేసింది. ఏం లేదు, చాలా టెండర్ కదా, మేము మళ్ళీ అందులో చాలా తొందరగా తీస్తున్నాము. ఎక్కడ చిక్కపాప ఏడుస్తుందో, చిక్కపాపకి ఏమైనా స్కార్స్ అవుతాయో ఏంటో అని చెప్పేసి చాలా భయం వేసింది నాకు. పక్కకుండి ఇలాగా దేవుడా ఓం నమ శివ అనుకుంటూనే ఉన్నా, కానీ చిన్న తల్లి అస్సలు ఏడవలేదు. లాస్ట్లో కొంచెం బాగా గట్టిగా అనేసరికి కొంచెం డిస్టర్బ్ అయింది తప్ప అస్సలు ఏడవలేదు. అండ్ విత్ నో స్కార్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాము. అండ్ థ్యాంక్స్ టు యష్ అండ్ థ్యాంక్స్ టు దట్ గాయ్. ఈ అన్న మంచిగా చేసిండు. ఇంకా మొత్తానికి పుట్టు వెంట్రుకలు అయితే తీసాము. నాకైతే అసలు ఘోరంగా టెన్షన్ అయింది, చాలా ఏడుస్తుంది అనుకున్నా, కానీ చిన్న తల్లి మంచి సపోర్ట్ చేసింది. ఎప్పుడు నన్ను సర్ప్రైజ్ చేస్తుంది, ప్రతి విషయంలో ఏడుస్తుందేమో అని నేనే చాలా భయపడతా, ఎంత క్రాంకీ చేస్తుందో, ఏడుస్తుందో, ఏమవుతుందో అని. బట్ ప్రతి దాంట్లో ఆమె పెళ్ళికి తీసుకెళ్ళినా ఇప్పుడైనా సరే చాలా సపోర్ట్ చేసింది. బట్ నాకైతే తీసినంతసేపు ఏమైనా అవుతుందో అని చెప్పేసి బాగా టెన్షన్ అయింది. అండ్ థ్యాంక్స్ టు హర్ ఫాదర్ ఆల్సో. కౌస్ ఉన్నాయి, ఇంకా ఫామ్లో మామిడి తోట ఉంటుంది అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీస్ కూడా పెట్టినాము. సో నేను ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు కౌస్ అంటే చాలా ఇష్టం మాకు. అండ్ మా ఫామ్ ల్యాండ్లో మాకు ఇప్పటికీ 3 కౌస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఫస్ట్ లక్ష్మీ తులసి వచ్చిండ్రు అండ్ రీసెంట్గా తులసికి సాంబాగడ్ పుట్టిండు. సో అట్లా 3 కౌస్ ఉన్నాయి. అండ్ మీరు చూస్తే ఇక్కడ ఉన్నాయి, చూడవచ్చు. సో నేను చాలా మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా చుట్టుపక్కల చూస్తూ కానీ బుక్స్లో చదువుతూ కానీ ట్రెడిషన్ని చాలా ఫాలో అవుదామని ట్రై చేస్తూ ఉంటా. అండ్ వి ఫాలో ఇట్ మ్యాక్సిమమ్. అండ్ సో ఇక్కడ చూస్తే కొమరవెల్లి మల్లన్న దగ్గర వచ్చేసినాం మనము. గంగరేగి చెట్టు దగ్గర మెయిన్గా మన మొక్కులన్నీ సమర్పిస్తాము. ఇక్కడ ఏంటంటే కొమరవెల్లి మల్లన్న అంటే పసుపు బండారి అంటే మల్లన్న. మొత్తం అసలు మల్లన్న టెంపుల్ అంటేనే పసుపుతోనే, మీకు గోడలు కూడా అక్కడక్కడ అంతా పసుపుతోనే కనిపిస్తూ ఉంటుంది. సో ఆ పసుపు బండారి కొంచెం ఉంటే చాలు, ఆయనది అసలు మనకి చాలా ఒక ప్రసాదం అండ్ ఆల్సో ఒక మెడిసిన్ లాగా కన్సిడర్ చేస్తారు ఇక్కడ టెంపుల్ దగ్గర. సో అంత పవర్ఫుల్ అన్నమాట.
అండ్ ఇక్కడ గంగిరేవ్ చెట్టు దగ్గర మనం ప్రదక్షిణలు చేసుకొని మనం మొక్కులు ముట్ట చెప్తాము. అండ్ ఆల్సో బంతిపూలు యూజువల్గా చాలా తక్కువ దేవుళ్ళకి పెట్టేది, కానీ కొమరవెల్లి మల్లన్న దగ్గర గంగిరేవ్ చెట్టు దగ్గర బంతిపూలతోని ఇట్లా పైకి విసిరేసి ఇలా దండం పెట్టుకుంటాం అన్నట్టు. అండ్ అది మంచి కరెక్ట్గా పడితే కోరికలు నెరవేరుతాయి అని నమ్ముతాము. అట్లా ఇక్కడ సమర్పించుకుంటాము. అండ్ మేము పుట్టు వెంట్రుకలన్నీ కూడా గంగిరేవ్ చెట్టు దగ్గర వేసేసి, అలాగే ఒక సిల్వర్ ఉయ్యాల అన్నట్టు, సిల్వర్ ఉయ్యాల కూడా గంగిరేవ్ చెట్టు దగ్గర సమర్పించుకుంటున్నాము. ఎందుకంటే నేను కన్సీవ్ అయినప్పుడు యశ్ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మనకి మహాలక్ష్మి పుట్టాలి, అమ్మవారు రావాలి అని చెప్పేసి మొక్కుకున్నాడు. అప్పుడు కూడా అట్లా మొక్కుకొని వెండి ఉయ్యాల సమర్పించిండు. ఆ మొక్కు ఇప్పుడు దీంతో పాటు తీర్చేసుకుంటున్నాం అన్నట్టు. సో చూస్తున్నారు కదా, పెద్ద పట్నం స్టార్ట్ చేశారు. ఈ పెద్ద పట్నము వేయాలంటే ఈజీగా ఒక 3 నుంచి 4 గంటల వరకు పడుతుంది. అండ్ ఎంత ఎక్కువ మంది వచ్చి జాయిన్ అయ్యి చేస్తే అంత తొందరగా అయిపోతుంది అనమాట. అండ్ ఒగ్గోళ్ళు వచ్చి చేస్తారు ఇదంతా కూడా. ఈ పెద్దపట్నం వచ్చేసి మామూలుగా దేవుడికి జాతర అప్పుడు చేస్తారన్నట్టు. టెంపుల్ వాళ్ళు పూజారులు చేస్తారు. లేదు అంటే చాలా ఇంకా రేర్ అన్నట్టు. 21 వరుస పట్నం వేసుడు అంటే రేర్గా వేస్తారు. కాబట్టి చాలామంది జనాలందరూ వచ్చి ఎట్లా ఇక కూర్చొని మంచిగా చూస్తున్నారు చూడండి. ఇంకా కొమరవెల్లి మల్లన్న వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది ఇంకా ఈ పట్నం వేస్తే, అంత మంచిగా అనిపిస్తుంది. అండ్ నేను అందరినీ రిలేటివ్స్ అందరినీ చాలా వరకు ఇన్వైట్ చేయాలనిపిస్తుంది, కానీ టైంకి తొందరగా ప్లాన్ చేసుకొని చేస్తాము. ఇంత పెద్ద పట్నం వేసుకున్నప్పుడు అందరు ఎంజాయ్ చేయాలి కదా, అందరూ మంచి దేవుడి ఆశీర్వాదం ఉండాలి అని అనిపిస్తుంది. సో అట్లా కానీ టైంకి తొందరగా చేసేసరికి కొంతమందినే ఇన్వైట్ చేస్తా. అండ్ కాకపోతే మనం ఇన్వైట్ చేసిన దానికంటే అసలు ట్రిపుల్ మెంబర్స్ వస్తారన్నట్టు. అనుకున్న దానికంటే గుళ్ళోంచి ఎక్కడెక్కడి నుంచి వస్తారో నాకు తెలియదు. అందరూ వచ్చి గ్యాదర్ అవుతారు, పట్నం చుట్టూ మొత్తం వచ్చి కూర్చుంటారు. ఈసారి అయితే అక్కడ టెంపుల్ దగ్గర అంతా గంగిరేవ్ చెట్టు దగ్గర అంతా నిండిపోయినారు లాస్ట్ వరకు వచ్చేసరికి. అండ్ కొంతమంది ఒగ్గోళ్ళు వచ్చేసి పట్నం వేస్తారు. అండ్ కొంతమంది వచ్చి కథ చెప్తూ ఉంటారు అన్నట్టు. డిఫరెంట్ కథలు చెప్తారు. ఈసారి అయితే రేణుకాదేవి కథ చెప్పిండ్రు, అలాగే మల్లన్న కథ కూడా చెప్పిండ్రు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి పసుపుతోని గౌరమ్మ తల్లిని చేస్తున్నాము. మనం ఏది చేసినా కూడా ఫస్ట్ అయితే ఆ గౌరమ్మ తల్లిని మాత్రం పసుపుతోనే చేస్తాం మనము. అండ్ యశ్ వచ్చేసి ఎప్పుడు కూడా ట్రెడిషనల్ అటైర్ వేసుకోవాలని చూస్తారు, ఎందుకంటే గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం చేసుకునేది ఉంటుంది అట్లా. సో వీ మేక్ షూర్ వీ అపియర్ ఇన్ ట్రెడిషనల్ అటైర్. అండ్ పసుపు బండారి ఇక్కడ అది లేకుండా ఎట్లయితుంది, పసుపు బండారి పెట్టుకుంటున్నాము. అండ్ సో మనం బోనం ఏదైతే చేసుకున్నామో అది పట్నం మీద చెల్లించుకుంటామో, పట్నం మీద చెల్లించుకొని బోనం పూజ చేసిన తర్వాత పట్నం పూజ కూడా చేసుకుంటాము. అలాగే పట్నం మీద ఒకవేళ బట్టలు పెట్టుకుంటారు, కొంతమంది అయితే కొత్త బట్టలు పెట్టుకుంటారు, మనం కూడా పెట్టుకున్నాం అట్లా. అండ్ ఈ పట్నం బండారి మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత పట్నం బండారి కానీ మనం పట్నం వేసింది ఉంటుంది కదా, అది మొత్తం అట్లా ప్రసాదం లాగా మనకి చేతిలో ఇస్తారు అన్నట్టు. దాన్ని పంటలలో పొలాలలో చల్లుకుంటే పంటలు మంచిగా పండుతాయని, అండ్ మన సిరి సంపదలు అన్నీ పెరుగుతాయి అని చెప్పేసి అలా నమ్ముతారు. సో అదంతా బట్టలతో పాటు బండారిని మన ఒళ్ళో పెట్టి ప్రసాదం లాగా పెడతారు. మనం వచ్చేసి మనం ఆఫీస్లో పెట్టుకుంటాము అండ్ ఆల్సో ఇంట్లో పెట్టుకుంటాము. ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోయినా, దిష్టి తగిలినా, ఇలా ఉన్నా కూడా బొట్టులాగా పెట్టుకోవడం అట్లా చేస్తే నాకు కూడా మంచి వర్కౌట్ అవుతుంది. ఎప్పుడు కూడా అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేదాకా కూడా నేను అది అట్లనే సేవ్ చేసుకుంటా బండారి. అండ్ ఈ పట్నం వచ్చేసి బియ్యం పిండి, పసుపు బండారి, పచ్చ అంటే తంగడాకు పౌడర్ ఉంటుంది అన్నట్టు, దాంతో అండ్ కుంకుమ ఇట్లా. అండ్ ఇంకా మనం ఎంత మంచి కలర్ఫుల్గా చేసుకోగలిగితే అంత కలర్ఫుల్గా, ఎంత సంతోషంగా చేసుకుంటే అంత మంచిగా చేసుకోవచ్చు అన్నట్టు. ఇవైతే మేజర్గా యూజ్ చేస్తారు. అలాగే ఇంకా కళ్యాణం చేస్తే ఇంకొక డిఫరెంట్గా అట్లా చేస్తారు. అసలు ఒక్కొక్కరు ఇది ఒక ఆర్ట్ అని చెప్పాలా, పట్నమేశుడు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా మంచిగా చేస్తారు.
అండ్ ఇది పట్నం వేసినంతసేపు ఆ 4 గంటలు 5 గంటల వరకు కూడా ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. ఎంత డివైన్ వైబ్ అంటే అసలు ఇంకా ఆ కథలు వినుకుంటా మల్లన్న కథలు కానీ రేణుకామాత కథ కానీ చెప్తా ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డివైన్ వైబ్ అండ్ మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇది చేసేటప్పుడు. మంగళమాని పాడారమ్మ కుమరల్లి మల్లకు మంగళమాని వరోయమ్మ కుమరల్లి మల్లకు మంగళమాని వరోయమ్మ ఆ మంగళం మంగళం మా దేవదేవునికి మండలం ఏలటి మల్లయ్యకు మండలం ఏలటి మల్లయ్యకు కొట్టి కొమ్మలేటి కొల్లయ్యమ్మలు పెట్టి గోవు గంటల ఉన్న కొల్లకే నమ్మకు బావు గంటల ఉన్న మేడవాదేవికి చిత్తాలు చేపేసిన మేడలమ్మకు సత్యమైన కొల్లకే నమ్మకు సత్యమైన కొల్లకే నమ్మకు ఎల్లయ్యంలో వాడు రాజన్నకు రాజన్న పిల్లలు రబడికెళ్ళి రంగా దీవింది పెద్దమ్మ దీవనాతి అన్నతో ఒక మారతో నిబంగా దీవింది పెద్దమ్మ దీవనాతి మంగళం మంగళం మా దేవదేవునికి మండలం ఏలటి మల్లయ్యకు కూతున్న కమరెల్లి మల్లయ్యకు కూతున్న ఓయల మల్లయ్యకు కూతున్న గట్టు మల్లయ్యకు మీ ఇంటి పేరు చెప్పండి. సో మొత్తం పట్నం అయిపోయిన తర్వాత ఇంకొకటి స్పెషల్గా అండ్ స్పెసిఫిక్గా చేసేది ఏంటి అంటే బండారి మీద మనము హస్తికలు అంటే హస్తాలు వేస్తారు అన్నట్టు, హస్తాలు వేసి దండం పెట్టుకుంటాము. అండ్ మళ్ళీ ఇంకా సంవత్సరం కూడా మంచి ఇలాగే జరగాలి అని చెప్పేసి దండం పెట్టుకుంటాము. అండ్ ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ కన్క్లూజన్ ఏముంటుందంటే శివసత్తులు వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. దేవుడికి అంత హ్యాపీగా రిసీవ్ చేసుకున్నా అని చెప్పేసి చెప్పే మెసేజో మరేమో తెలియదు, కానీ ఎండింగ్లో మాత్రము శివసత్తులు వచ్చి మంచి సెలబ్రేట్ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తేనే అది హ్యాపీగా ఫినిష్ అయిపోతుంది అన్నట్టు పట్నము. అండ్ మన చుట్టాలు ఎవరైనా వస్తారు కదా, వాళ్ళందరూ కూడా మనకి బట్టలు పెట్టడము అట్లా అంతా చేస్తారు. శిఖపాపకి యశ్ వాళ్ళ అత్తమ్మ అండ్ పిన్నమ్మ బట్టలు పెట్టిండ్రు. అండ్ అట్లా పెద్దపట్నం ఈసారి మంచిగా చేసుకున్నాము. అండ్ వచ్చేసారి కూడా మంచిగా చేసుకోవాలని చెప్పేసి కోరుకున్నా. మీ అందరి కోసం కూడా నేను కోరుకున్నాను. శిఖపాపతో పాటు మాతో పాటు మీ అందరూ కూడా మంచిగా ఉండాలని ప్రార్థించుకున్నా. సో ఇప్పటివరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రము నేను చిన్నప్పటి నుంచి చూసింది, మేము పూజలు చేస్తూ అర్థం చేసుకున్నది, అలాగే అక్కడ ఒగ్గు పూజారులను కానీ పెద్ద పూజారులను కానీ అడిగి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఇంకా మీకేమైనా కొత్త విషయాలు తెలిసినా, నేనేమైనా తప్పులు చెప్పినవి మీరు కరెక్ట్ చేయాలనుకున్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో యాడ్ చేయొచ్చు. అండ్ మీరు తప్పకుండా విజిట్ చేయాలి అని నేను ఆశిస్తున్నా కొమరవెల్లి మల్లన్న టెంపుల్. నాకైతే చాలా పవర్ఫుల్, అండ్ నా ఫ్రెండ్స్ అందరు, నా రిలేటివ్స్ అందరు కూడా అట్లనే చాలా పవర్ఫుల్గా ఏం మొక్కునా కూడా అన్నీ తీరినాయి ఇప్పటివరకు. అండ్ ఎప్పుడు మేము రిటర్న్ సాడ్గా ఎప్పుడు తిరిగి రాలేదు, అంత పవర్ఫుల్. ఏదన్నా కార్యక్రమం స్టార్ట్ చేయాలన్నా ఆ తర్వాత మళ్ళీ ఫినిష్ అయిన తర్వాత సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా కూడా మేము ఫస్ట్ ఈ టెంపుల్నే ప్రిఫర్ చేస్తాము. సో అడ్రస్ అదంతా కూడా మీకు అవైలబుల్ ఉంటుంది, కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ పట్నం అండ్ శిఖాతల్లి సెలబ్రేషన్. Please subscribe to my YouTube channel, Sonia.